నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరిగిన ఒక మహా కుంభమేళాలో ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తీసిన వీడియో తెగ వైరల్ అయింది. మహా కుంభమేళాలో రుద్రాక్షలు అమ్మే మొనాలిసా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా రాత్రికి రాత్రే యూట్యూబర్ స్టార్ అయిపోయింది. అదరహో అనిపించే చిరునవ్వు, నీలి కళ్లతో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమె సొంతం. దీంతో కొందరు యూట్యూబర్లు ఆమె ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో మొనాలిసా ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయింది. బ్రౌన్ బ్యూటీ అంటూ నెటిజన్లు మొనాలిసాను ప్రశంసలతో ముంచెత్తారు. ముఖంలో చిరునవ్వు, నీలి కళ్ళు, డస్కీ స్కిన్ తో ఉన్న మొనాలిసా కొన్నాళ్లు ఏకంగా సోషల్ మీడియాను షేక్ చేసింది. సోషల్ మీడియా పుణ్యమా అని సినిమాల్లో ఛాన్స్ రావటం, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కు వెళ్లటం, ఇలా బిజీగా మారిపోయింది మొనాలిసా లైఫ్. అయితే అకస్మాత్తుగా మొనాలిసా పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. తమ ప్రేమ వివాహానికి రక్షణ కల్పించాలంటూ మొనాలిసా తిరువనంతపురంలోని తంపనూర్ పోలీసులను ఆశ్రయించింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ తో గత ఏడాదిన్నరగా ఆమె ప్రేమలో ఉందట. అయితే ఫర్మాన్ ఖాన్ తో లవ్ అఫైర్ ను మొనాలిసా తల్లిదండ్రులు అంగీకరించలేదు. కుమార్తె ప్రేమను అంగీకరించని ఆమె తండ్రి విజయ్ సింగ్ భోస్లే తనకు నచ్చిన వ్యక్తితో వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో మొనాలిసా పోలీసుల సహాయాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేరళలోని తిరువనంతపురంలో ఆమె తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ తో కలిసి పోలీసుల వద్ద రక్షణ కోసం వెళ్లింది. మొనాలిసా భోన్స్లే, ఫర్మాన్ ఖాన్ మధ్య ప్రేమ ఏడాదిన్నరగా కొనసాగుతోంది. ఇద్దరు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు. అయితే మొనాలిసా తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రి, కుమార్తె తనకు నచ్చిన వ్యక్తితో వివాహం చేసుకోవాలని అనుకోవడంతో అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది. దీంతో మొనాలిసా భోన్స్లే తన వ్యక్తిగత జీవిత నిర్ణయాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. గతంలో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా సమయంలో సోషల్ మీడియాలో ఆమె అమాయకమైన చిరునవ్వుతో వైరల్ అయింది. ఈ దృశ్యం తర్వాత ఆమెకు సినీ రంగంలో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మొనాలిసా బాలీవుడ్ లో ది డైరీ ఆఫ్ మణిపూర్, మలయాళంలో నాగమ్మ, తెలుగులో లైఫ్ వంటి చిత్రాల్లో నటిస్తూ తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇలాంటి సమయంలో మొనాలిసా తన బాయ్ ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్ తో వివాహం చేసుకోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాహం కేరళలోని తిరువనంతపురంలో కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్య పోలీసుల భద్రత సాయంతో జరిగింది. జంట దాదాపు ఏడాదిన్నర ప్రేమలో ఉంటే ముందుగా సివిల్ మ్యారేజ్ చేసుకుని తర్వాత ఆలయంలో హిందూ సంప్రదాయానికి అనుగుణంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహం తర్వాత మొనాలిసాను సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఈ వివాహం ప్రేమతో కాదని, లవ్ జిహాద్ లో భాగమని, మొనాలిసా జీవితాన్ని మార్చేందుకు ఆయన ఎంతో కృషి చేశారన్న విషయం ప్రతిఫలించలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే మొనాలిసా ఈ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చింది. మొనాలిసా తన వివాహం హిందూ సంప్రదాయానికి అనుగుణంగా జరిగిందని స్పష్టం చేశారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ఇది ప్రేమతో మాత్రమే జరిగిందని, ఎటువంటి లవ్ జిహాద్ లేదని పేర్కొన్నారు. ఈ పెళ్లి పూర్తిగా తన నిర్ణయమేనని, ఫర్మాన్ ఖాన్ అంతగా ఆసక్తి చూపలేదని మొనాలిసా వెల్లడించింది. తన తల్లిదండ్రులు నన్ను మరో వ్యక్తికి పెళ్లి చేయాలని అనుకున్నారు. అతను మా బంధువులలో ఒకరే, నాకు అన్నయ్యలా అనిపించేది. అందువల్ల ఆ వివాహాన్ని నేను అంగీకరించలేదు. తన తండ్రి కూడా ఇక్కడికి వచ్చారు, కానీ పెళ్లికి హాజరు కాలేదని మొనాలిసా చెప్పింది. మొనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ కూడా ఈ వివాదంపై స్పందించాడు. ఇది లవ్ జిహాద్ కాదని, తాము మతాన్ని మార్చుకోలేదని, ప్రేమలో మతం మార్చాల్సిన అవసరం లేదన్నారు. తాము ఒకరినొకరు ప్రేమించుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకున్నామని ఆయన చెప్పారు. ఫర్మాన్ కూడా నటుడని, మలయాళం, తమిళ చిత్రాల్లో చిన్నపాటి పాత్రలు చేస్తున్నారని వెల్లడించారు. మొనాలిసా కేరళ పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వివాహ సమయంలో భద్రతను సుస్థిరంగా కల్పించి సహకరించారని చెప్పారు. ప్రస్తుతం ఈ వివాహం చుట్టూ ఏర్పడిన వివాదం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది.